మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగుల కార్పొరేషన్ వాళ్ళు తెలంగాణలోని వికలాంగులకు సబ్సిడీ రుణాలను అందించడానికి ఇక్కడ నోటిఫికేషన్ను 2025 సంవత్సరానికి గాను రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీని గురించి 1-2 వీడియోల ద్వారా పూర్తి వివరాలను మీకు అంతర్నేత్ర ఛానల్ అందజేయడం అనేది జరిగింది. అయితే ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఒకటి రావడం అనేది జరిగింది. ఈ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఫిబ్రవరి 2వ తారీఖును లాస్ట్ డేట్గా పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఫిబ్రవరి 2వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేటును ప్రభుత్వం పొడిగించడం అనేది జరిగింది. ఈ పొడిగింపు ఎప్పటి వరకు పొడిగించారు అంటే ఫిబ్రవరి 12వ తారీఖు వరకు ఈ డేట్ను పొడిగించడం అనేది జరిగింది. కాబట్టి మిత్రులందరూ ఇది గమనించి ఫిబ్రవరి 12వ తారీఖు లోపు ఇక్కడ ఫ్రీగా ఇచ్చే 50,000 రూపాయల కోసము అర్హులైనటువంటి వికలాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ 50,000 రూపాయల కోసము మీరు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే శ్రద్ధగా వినండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి అంటే tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మీరు సెల్ఫ్గా దరఖాస్తు చేసుకున్నట్లయితే అంటే సెల్ఫ్గా అంటే మీ మొబైల్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇక్కడ అప్లోడ్ చేసే ధృవపత్రాలలో కొద్దిగా ఇబ్బంది అనేది అవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కు వెళ్ళండి. నెట్ సెంటర్కు వెళ్ళి వారితోటి చెప్పండి ఇక్కడ వికలాంగుల సబ్సిడీ రుణాల కోసము దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేయండి అని చెప్పేసి వారికి చెప్పినట్లయితే వారు సంబంధిత వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రీగా 50,000 రూపాయల కోసము మీ దరఖాస్తును చేయడం అనేది జరుగుతుంది. సంబంధిత డాక్యుమెంట్స్ను ఏ ఇబ్బంది లేకుండా సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఫిబ్రవరి 12వ తారీఖు వరకు డేట్ను పొడిగించారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు దరఖాస్తు చేసుకోండి. మరికొంతమంది అడుగుతున్నది ఏంటి అంటే, సార్ మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, పాత ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టవచ్చునా, కొత్తది పెట్టాలా అని అడుగుతున్నారు. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ను అడిగారు కానీ దాన్ని మ్యాండేటరీగా పేర్కొనలేదు. మ్యాండేటరీగా అంటే తప్పనిసరి అని పేర్కొనలేదు. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా పాతది ఉన్నా కానీ మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు పాతది ఉన్నా కొత్తది ఉన్నా పాతది అయినా కానీ అది యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కానీ నిరభ్యంతరంగా మీరు ఈ 50,000 రూపాయల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వికలాంగుల సబ్సిడీ రుణాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.